మనం ఒక అర్థం కాని భాషలో సినిమా చూసినా కూడా ఒక క్యారెక్టర్ యొక్క లక్షణాలను దృష్టిలో పెట్టుకొని ఆ సినిమాలో హీరో ఎవరు అనేది మనకు అర్థమైపోతుంది. అలాగే రాజకీయాల్లో కూడా ఒక నాయకుడి యొక్క లక్షణాలను ప్రజలు గమనిస్తూ ఉంటారు. వాళ్ళు చేసే సంక్షేమాన్ని, అభివృద్ధిని పక్కన పెడితే ఆ నాయకుడి యొక్క వ్యవహార శైలిని, నిజాయితీని, నిబద్ధతని ప్రజలు ఎప్పుడు గమనిస్తుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ నాయకుడిని ఎంచుకుంటారు. అలా నేను ఎన్నుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలు అని చెప్పి పేద ప్రజలతో పొత్తు పెట్టుకునేవాడు మా నాయకుడు. నా బీజేపీ, నా కాంగ్రెస్, నా జనసేన, నా సిపిఐ, సిపిఎం అంటూ ఇలా పక్క పార్టీలతో పొత్తులు పెట్టుకునే వాళ్ళు ప్రతిపక్ష పార్టీ నాయకులు. నేను చేసిన మంచిని చూసే ఓటే అడిగేవాడు మా నాయకుడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూసి, నరసింహం బాలకృష్ణను చూసి ఇలా సినీ గ్లామర్ని చూపించి ఓటు అడిగేవాళ్ళు ప్రతిపక్ష పార్టీ నాయకులు. గెలిస్తే ఆ గెలుపును మాకిచ్చి, ఓడిపోతే ఆ ఓటమిని భుజాలకు ఎత్తుకునేవాడు మా నాయకుడు. గెలిస్తే ఏమో సంకలు గుద్దుకొని, ఓడిపోతే ఆ ఓటమిని పక్క పార్టీల మీదకు తోసేవాళ్ళు ప్రతిపక్ష